సార్ మా భూమి కబ్జా అయింది కాపాడండి, ఇదిగో ఆ వ్యక్తి ఈ నాలా కబ్జా చేశాడు, దాన్ని దయచేసి డెమాలిష్ చేయండి, ఇలా అందరూ వినతులతో ఇప్పుడు హైడ్రా దగ్గరికి వస్తున్నాం. నాకు తెలిసి అనఫీషియల్గా 15,000కు పైగా ఫిర్యాదులు హైడ్రా వద్దకు ఉన్నాయి. సాధ్యమయ్యే పనేనా? అంటే ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకి ఇప్పుడు లొంగకుండా. మీకు ఇంకోటి విజయ్, మీకు నేను ఇది కూడా చెప్పాలనుకున్నాను సార్. ఒకవేళ మీరు ఇందాక ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు, హైడ్రా అనేది ఒక వసూళ్ల సంస్థగానో లేకపోతే ఇది దీని వెనకాల బ్లాక్మెయిలింగ్ చేయడం కోసం లేకపోతే రాజకీయపరమైనది ఉంటే కనుక ఇంత హైడ్రాకి ఇంత పరిసర ఆధారణ ఉండదు. ప్రజలు ఎందుకు వస్తున్నారు? ఇవన్నింటిని అతీతంగా చేస్తారనేటప్పుడే వస్తున్నారు. ఎందుకంటే అక్కడ చాలామంది కింద రూలింగ్ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ కూడా నిర్దాక్షిణ్యం కూలగొడుతున్నాం అనమాట. వాళ్ళు అక్కడ అడ్డుపడ్డా కానీ పక్కన లాగేసి కూలగొడుతున్నాం అనమాట. అందుకోసమే ప్రజలు ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారు. మీరు ఒకసారి ప్రజావాణి చూస్తే కనుక అర్థమవుతుంది. అన్డౌటెడ్లీ సార్, నేను ప్రజావాణి చూస్తే ఇక్కడికి వచ్చేవాళ్ళు వచ్చే కంప్లైంట్స్ న్యాచురల్గా ఎవరైనా కానీ ఫస్ట్ రూలింగ్ పార్టీ వాడి దగ్గరికి వెళ్తాడు. ఎవడో నాకు తప్పు చేసిన వాడు ఎవరు ఉంటే రూలింగ్ పార్టీ వాడి దగ్గరికి పోతాడు, పోయి నా భూమిని కాపాడండి అని అంటాడు. కాపాడితే నీకు ఇంత నాకంత అని మాట్లాడతాడు. జనరల్ జరిగేది అదే కదా. అవును సార్. సో ఇన్నాళ్ళు జరుగుతూ వచ్చింది అదే. ఇది కాదనుకొని ప్రభుత్వం ఈ హైడ్రాని తీసుకొచ్చింది అనమాట. తీసుకొచ్చినప్పుడు అది తప్పకుండా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇచ్చింది. ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పి ఇచ్చింది అనమాట. వాళ్ళ ఆర్టికల్లో రాశారు, ఇట్స్ అ వెరీ వెరీ హిస్టారికల్ డెసిషన్, ల్యాండ్ మార్క్ డెసిషన్ ఇట్లాంటి క్రియేట్ చేయడం అనేది. ఎందుకంటే ఒక గవర్నమెంటు ఈ అన్నిటినీ కూడా ఏంటి ఈ భూ కబ్జాలు లేదా ఇటువంటి వాటి మీద కఠినంగా పోవడం అనేది సామాన్య నిర్ణయం కాదు. అది చాలా ఎంతో ఆలోచనతోటి ఎంతో కఠినంగా ముందు చూపుతోటి తీసుకున్నటువంటి డెసిషన్ ఇది.